కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథపై పోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బండి సాయి భగీరథపై పేట్ బషీర్బాద్ పిఎస్లో పోక్సో కేసు నమోదు చేశారు. అయితే బాధిత మైనర్ బాలిక కేసు నమోదు కోసం వెళితే దాదాపు 8 గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. అన్ని ఆధారాలు సమర్పించిన ఎఫ్ఐఆర్ నమోదు కోసం పోలీసులు తర్జన భర్జన పడ్డట్టు వారు చెబుతున్నారు. దినమంతా వెయిట్ చేయించిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఈలోగా కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో ఉల్టా హనీ ట్రాప్ కేసు నమోదు చేశారు. బాధితులను నిందితులుగా, నిందితులను బాధితులు చేసే కుట్ర జరిగినట్టు క్లియర్గా తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథపై పోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బండి సాయి భగీరథపై పేట్ బషీర్బాద్ పిఎస్లో పోక్సో కేసు నమోదు చేశారు. అయితే బాధిత మైనర్ బాలిక కేసు నమోదు కోసం వెళితే దాదాపు 8 గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ద్వారా తెలుసుకుందాం. వేణు, బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్ కోర్టు కేసు ఫైల్ చేయడం అని చెప్తే వెళ్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు తర్జన భర్జన పడ్డట్టు తెలుస్తుంది. అదే వాళ్ళు ఎవరైతే నిందితుడు ఉన్నాడో బండి భగీరథ్ కేసు పెట్టగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్డేట్స్ దీనికి సంబంధించి సునీత, బండి సంజయ్ కుమార్ సంబంధించి వీళ్ళ కుమారుడు సాయి భగీరథ్ అంటే హైదరాబాద్ లో మహిళ తనపై ఫిర్యాదు చేసిందనే నేపథ్యంలో దానికి సంబంధించి ఇటు కరీంనగర్ 2 టౌన్ లో కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా అంటే ఆ మహిళ ప్రేమ పెళ్లి పేరుతో తనను అంటే బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ, డబ్బులు కూడా డిమాండ్ చేస్తుందంటూ ఆ యువతి మరియు ఆ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ బండి సంజయ్ కుమార్ కు సంబంధించినటువంటి కుమారుడు ఈ సాయి భగీరథ్ను అంటే ఫోర్సు చేస్తున్నారంటూ 2 టౌన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే ఈ ఫోర్సు చేయడమే కాకుండా తనకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని, అడిగినంత ఇవ్వకుంటే మాత్రం ఆత్మహత్య కూడా చేసుకుంటానంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి నిన్న 2 టౌన్ లో అయితే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి పరిస్థితి. అంటే యాక్చువల్గా అయితే నిన్న హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే ఏదో మైనాబాద్ సంబంధించి సెక్షన్ 11, 12 ఈ పోక్సో యాక్ట్ ఇది యాక్చువల్ అయితే ఇది మైనర్ బాలికలకు వేధింపులకు సంబంధించినటువంటి యాక్ట్. అంటే ఇది పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు అదే కాకుండా ఇటు బిఎన్ఎస్ యాక్ట్ 74, 75 సెక్షన్ల కింద కూడా ఈ బండి భగీరథపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వెంటనే కరీంనగర్ 2 టౌన్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఇది ఒక కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఒక స్టేట్ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ సంబంధించినటువంటి వ్యక్తికి కుమారుడు ఈ యొక్క పోక్సో కేసు నమోదైనట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కొంత మాత్రం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓ మైనర్ ఈ విధంగా చేయడం పట్ల మాత్రం మహిళలు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే యాక్చువల్గా అయితే నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ అంటే పేట్ బైదరాబాద్ లో కేసు నమోదైన తర్వాత కరీంనగర్ లో నమోదైనట్టు చెప్తా ఉన్నారు. అంటే యాక్చువల్ అయితే పూర్తి సమాచారం అందాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు ఏంటంటే ముఖ్యంగా ఇది పోక్సో యాక్ట్ ఇది చాలా రేర్ కేసు. అంటే మైనర్ బాలికల వేధింపులు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కేంద్ర హోం సహాయ మంత్రి కుమారుడు ఇట్లా చేయడం. ఇంకోవైపు ఏంటంటే ఈ నిందితుడు గనక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు కాకుండా ఉండుంటే పోలీసులు ఇలాగే రియాక్ట్ అయి ఉండేవాళ్ళ. అలాగే ఈ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి హిస్టరీ కనుక చూసుకుంటే యూనివర్సిటీలో కూడా ర్యాగింగ్ అని మిగతా గొడవలలో కూడా చాలా విషయాలు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఇంకో కేసు పెట్టారు, హనీ ట్రాప్ కింద వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కానీ వాళ్ళ పేరెంట్స్ చూస్తే అంటే బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. వాళ్ళు 50,000కో 60,000కో వీళ్ళు ఇతన్ని డిమాండ్ చేసే రకం కాదు, అసలు డబ్బుల కోసం డిమాండ్ చేయడం అనేది మొత్తం ఫేక్, వాళ్ళంతా కూడా వెల్ ఆఫ్ ఉన్నారు, ఇతను కావాలని ఇదంతా చేస్తున్నారు అని. సునీత, మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే మహేంద్ర యూనివర్సిటీలో కూడా గతంలో ఈ సాయి భగీరథ్ ఒక విషయంలో ఒక ఫ్రెండ్ సర్కిల్ సంబంధించి అంటే దాడి చేసినటువంటి విజువల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి. కానీ అది అప్పట్లో దీన్ని మాత్రం ఓన్లీ ఫ్రెండ్షిప్ లో గొడవలు అని చెప్పి క్రియేట్ చేశారే. కానీ అది కాస్త ఇప్పుడు దాన్ని ఆ రోజే కనుక గట్టిగా పట్టించుకుంటే ఈ రోజు ఇంతవరకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు.
కానీ ఆనాటి పరిస్థితిని చాలా లైట్ గా తీసుకున్నటువంటి కానీ ఆ తర్వాత ఈ యొక్క మైనర్ బాలికకు సంబంధించినటువంటి కేసు నమోదవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చకు రావడం ఈ నేపథ్యం ఒకటైతే పోలీసుకు సంబంధించి కూడా అక్కడ సెక్షన్ 11-12 పోక్సో యాక్ట్ మైనర్ బాలికకు సంబంధించి వేధింపులకు సంబంధించి కేసు నమోదైందని తెలిసిన నేపథ్యం ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ బిఎన్ఎస్ యాక్ట్ 74-75 సెక్షన్ల కింద కూడా ఈ బండి భగీరథపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న తర్వాతనే ఈ విధంగా చేశారంటూ తెలుస్తోంది. కానీ ప్రస్తుతం అయితే ఈ ముఖ్యంగా చూసుకుంటే సాయి భగీరథ విషయంలో ఇటు మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించే కాదు అంత ముందు కూడా కొన్ని వివాదాస్పద దాంట్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఒక మైనర్ బాలిక సంబంధించినటువంటి విషయం కనుక ఇది చాలా సీరియస్ గానే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి అంటే క్యాజువల్ గానైతే కాంప్లిమెంట్ చేస్తే ఇది వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక హోం సహాయ మంత్రికి సంబంధించిన కుమారుడు ఈ విధంగా చేయడం పట్ల కూడా చాలా మంది దీనిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన కుమారుడు ఇది ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసాన్ని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మొత్తం మీద ఏదేమైనా కానీ సరే యాక్చువల్లీ కేసు నమోదు ఎప్పుడైంది ఎట్లా అయింది ఏందనేది సరే దానికి పూర్తి సమాచారం అయితే మన దగ్గర లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరీంనగర్ 2 టౌన్ లో మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులే కాదు అమ్మాయి కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలి లేకుంటే మాత్రం ఆత్మహత్య చేసుకుంటామని లేకుంటే ఏదో విధంగా వీళ్ళని బాగా ప్రెషర్ చేస్తుందంటే మాత్రం ఇక్కడ 2 టౌన్ లో అయితే కేసు నమోదు అయితే చేసినటువంటి పరిస్థితి. రైట్ వేణు, థ్యాంక్ యూ.